అంగస్తంభన సమస్య, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటున్నాం. ఒకప్పుడు చూసినట్లయితే మనకి 10-15% మెంబర్స్ ఈ సమస్యతోటి బాధపడటం చూసేవాళ్ళం. ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2020స్‌లోకి వచ్చిన తర్వాత దాదాపుగా 25-35% మేల్స్ ఈ సమస్యతో బాధపడుతున్నట్టుగా మనకి గణాంకాలు చెప్తున్నాయి. అసలు ఏంటి అంగస్తంభన సమస్య ఎందుకొస్తుంది అని గనక మనం చూసుకున్నట్లయితే దీనికి చాలా కారణాలు కనపడతాయి మనకి. మేజర్‌గా చెప్పాలంటే ఏందంటే ఒకటి స్ట్రెస్, అలాగే రెండోది హార్మోనల్ ప్రాబ్లమ్స్. హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటే ఎండోక్రైన్ సిస్టమ్‌లో ఉండే హార్మోన్స్ మేజర్‌గా పిట్యూటరీ హార్మోన్ గానీ, అలాగే ఇంకా కొన్ని హార్మోన్స్ ఈ హార్మోన్స్‌లో వచ్చే ఇంబాలెన్స్ వల్ల మనకి ఈ సమస్య రావటం జరుగుతుంటుంది. అలాగే గనక చూసినట్లయితే మనము డ్రగ్ ఇండ్యూస్డ్ అంటాం. డ్రగ్ ఇండ్యూస్డ్ అంటే మనకి కొన్ని రకాల మెడిసిన్స్ వాడటం వల్ల బీపీ మెడిసిన్స్ గానీ, అలాగే షుగర్ మెడిసిన్స్ గానీ, అలాగే ఈ అల్సర్స్ అంటే కడుపులో మంట, ఎసిడిటిక్ గ్యాస్ ఇలాంటి సమస్యల కోసం వాడే మందుల వల్ల కానీ, అలాగే ఈ కీమోథెరపీ కానీ, అలాగే కొన్ని రేడియేషన్ వల్ల కానీ ఇలాంటి సమస్యల వల్ల రావటం జరుగుతుంటుంది. అలాగే చూసినట్టయితే న్యూరోజెనిక్ అంటే ఏంటంటే నర్వస్ సిస్టంలో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ అంగస్తంభన సమస్యలు రావటం మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఏం జరుగుతుందంటే మనకి మేజర్‌గా చెప్పాలంటే ఇవాళ రేపు స్పైనల్ కార్డ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్. స్పైనల్ కార్డ్‌లో మనకి ఈ డిస్క్‌లు ఏవైతే ఉంటాయో ఆ డిస్క్‌ల కంప్రెషన్స్ వల్ల కానీ, ఆ సాక్రల్ ప్లెక్సస్ దగ్గర ఉండే నెర్వ్స్ కొంచెం సిగ్నలింగ్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల కానీ ఈ అంగస్తంభన సమస్య రావటం మనం గమనిస్తూ ఉన్నామన్నమాట. అలాగే చూసినట్టయితే స్ట్రోక్ కానీ, మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ ఇలాంటి జబ్బుల్లో అంటే పక్షవాతం వచ్చినప్పుడు కానీ, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ అంగస్తంభన సమస్య రావటం మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే చూసినట్లయితే వాస్కులార్ ఈడీ అంటారు. అంటే ఏంటంటే బ్లడ్ వెజల్స్‌లో వచ్చే ప్రాబ్లం వల్ల జనరల్‌గా ఏం జరుగుతుందంటే ఈ షుగర్ పేషెంట్ల వల్ల కానీ, బీపీ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళల్లో ఏజ్ గడిచే కొద్ది కానీ, చిన్న వయసులో కానీ బ్లడ్ వెజల్స్‌లో టార్చువస్ అయిపోతాయి అన్నమాట. బ్లడ్ వెజల్స్ కొంచెం గోడలు మందం ఎక్కిపోయి పెన్నిస్‌కి ఏదైతే రక్తం సరఫరా ఉంటుందో ఆ రక్తం సరఫరా సక్రమంగా జరగకపోవటం వల్ల కానీ, అలాగే క్లాట్స్ కానీ ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. ఇలాంటి బ్లడ్ వెజల్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల రావటాన్ని మనం వాస్కులర్ ఈడీ అంటాం. అలాగే ఒబేసిటీ ఉండే వాళ్ళల్లో మేజర్‌గా ఇవాళ రేపు ఈ సమస్య చూడటం జరుగుతున్నాం. ఏం జరుగుతుందంటే మనకి హ్యాబిట్స్, అలాగే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ వల్ల కానీ ఇలాంటి సమస్యలు ఉండేటప్పుడు ఏంటంటే జనరల్‌గా స్మోకింగ్ వల్ల మనకి ఏం జరుగుతుందంటే బ్లడ్ వెజల్స్‌లో బ్లాక్స్ రావటం, రక్తనాళాల గోడలు మందం ఎక్కిపోవటం ఇలాంటి వాటి వల్ల ఈ సమస్య రావడం జరుగుతుంది. ఆల్కహాల్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే న్యూరోజెనిక్ ఈడీ అంటారు. ఆల్కహాల్ రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళలో నర్వస్ సిస్టమ్‌లో సిగ్నలింగ్ ప్రాబ్లమ్ డెవలప్ అవ్వడం జరుగుతుంటుంది. దీనివల్ల కూడా అంగస్తంభన సమస్య రావడం జరుగుతుందన్నమాట. అలాగే చూసినట్టయితే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. లైఫ్ స్టైల్ అంటే జనరల్‌గా కూడా ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవటం కానీ, అలాగే ఒబేసిటీ వల్ల కానీ, స్మోకింగు, ఆల్కహాలు, అలాగే కంటిన్యూస్‌గా కూర్చొని ఉండడం, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకుండా లో డిగ్రీస్ టెంపరేచర్స్‌లో అంటే 20 డిగ్రీస్, 22 డిగ్రీస్ ఎయిర్ కండిషన్‌లో గంటల తరబడి కూర్చొని ఉండడం, ఏ విధమైన ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటము ఇలాంటి వాటి వల్ల కూడా రావటం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే కొన్ని ఎండోక్రైన్ సిస్టమ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే పిట్యూటరీ గ్లాండ్ హైపోపిట్యూటరీ కానీ, హైపర్ పిట్యూటరీ కానీ ఇలాంటి వాటి వల్ల కూడా ఈ సమస్య రావడం జరుగుతుంటుంది. సో ఈ అంగస్తంభన సమస్య వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిష్కారాలు చూడొచ్చంటే జనరల్‌గా కూడా ఏంటంటే లైఫ్ స్టైల్ కరెక్షన్స్, రోజు ఎక్సర్సైజ్ చేసుకోవటం, ప్రాపర్ ఫుడ్ తీసుకోవటము ఇలాంటి అలవాట్లు చూసుకొని దానితో పాటు ఏంటంటే మనము హ్యాబిట్స్ ఈ స్మోకింగు, ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్‌కి దూరంగా ఉండటము. దాంతోపాటు ఏంటంటే కొంచెం మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవటం వల్ల ఈ అంగస్తంభన సమస్య నుంచి మనం బయటపడవచ్చు, రాకుండా చూసుకోవచ్చు మనం. అలాగే ఒకవేళ వస్తే గనక మనం ఏం చేయాలి? దీనికి ఆయుర్వేదంలో ఒక చక్కని పరిష్కారం చెప్తుంది. ఏం చెప్తుందంటే అశ్వగంధ, తిలమాష, గోక్షరాశ్చ శతావరి పంచరాత్రం ప్రయుంజేన సప్తకుంజర యూజవాన్.
సప్తకుంజర శక్తివాన్ అంటుంది. అంటే ఏంటంటే మనకి అశ్వగంధ, తిలలంటే నువ్వులు, మాష అంటే మినువులు, గోక్షుర అంటే పెద్ద పల్లేరు గింజలు, శతావరి అంటే పిల్లి పీచుర అంటారు. ఈ ఐదిటిని సమభాగాలుగా తీసుకొని మనం వాటిని కొంచెం నీడన ఎండబెట్టుకొని పొడి చేసి ఆ పొడిని దగ్గర పెట్టుకొని మనం ఒక స్పూన్ పౌడర్ని, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ చక్కెర కలుపుకొని బాగా మిక్స్ చేసి, కుదిరితే ఒక స్పూను నెయ్యి కూడా కలిపి, ఈ మూడిటిని కలిపి ఒక ఉండలాగా చేసుకొని, ఒక కుంకుడు గింజంత కానీ లేదంటే ఇంకా కొంచెం పెద్ద సైజు అయినా పర్వాలేదు తీసుకొని రోజు ఒక గ్లాస్ పాలు ఈ విధంగా ఉదయం సాయంత్రం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనము ఈ అంగస్తంభన సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పైన చెప్పిన డ్రగ్స్ అన్నిట్లో అటు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని కానీ, ఇటు టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచడానికి కానీ, అలాగే శరీరంలో శక్తిని పెంచడానికి కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుందన్నమాట. ఇంకా చిన్న పరిష్కారం ఏంటంటే మనకు మార్కెట్లో ఇంగువ దొరుకుతుంది. మంచి ఇంగువ తీసుకొని ఆ ఇంగువని నెయ్యితో కలిపి బాగా నూరి మనకి బొడ్డు దగ్గర నుంచి కింద భాగంలో ఆ పెన్నిస్ బేస్ దాకా గనక రోజు ఒక అప్లై చేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచేసి వాష్ చేసుకుంటే గనక ఇలా రెగ్యులర్గా చేయటం వల్ల ఈ అంగస్తంభన సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ పరిష్కారాలు చేసినప్పటికీ కూడా మీకు ఫలితం గనక కనపడకపోయినట్టయితే కింద చెప్పిన నెంబర్లకు గనక మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా మీకు సహాయపడగలుగుతాం. నా పేరు డాక్టర్ సాంబశివరావు, ఆయుర్హర్ష ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్.